మరుడవైనావా ఇంకన్నా మరుడవైనా భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల హక్కుల కోసం వాళ్ళ మావోయిస్టులు పనిచేస్తూ, మావోయిస్టులు అడవిలో ఉంటూ ఆదివాసులకు వాళ్ళకు కావాల్సిన వనరుల కోసము వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకు చదువులు నేర్పిస్తూ వాళ్ళకు అండగా ఉన్నారు మావోయిస్టులు. ఇప్పుడు కావాలి మోడీ ప్రభుత్వానికి, భారతదేశం ప్రభుత్వానికి ఏం కావాలి? అక్కడున్న అడవి కావాలి, అక్కడున్న ఖనిజ సంపదలు కావాలి. వాటి కోసము అడవిని మొత్తం గాలిస్తూ, అడవిని మొత్తం ఖాళీ చేస్తున్నారు. శత్రువు ఇచ్చిన సమాచారంతో వీళ్ళకు మొత్తం అన్నంలో కలిపిన మత్తమంది కావచ్చు, ఏదైనా కావచ్చు తీసి వాళ్ళని హత్య చేస్తున్నారు. మీరు పట్టుకుంటున్నారు, పట్టుకున్నప్పుడు అరెస్టులు చేయండి, జైళ్లలో పెట్టండి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా పోయిన 40 సంవత్సరాల నుంచి పోయి లోపల ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ మీరు అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టొచ్చు, కానీ హత్యలు చేస్తున్నారు. మీకు వచ్చే కోట్ల కొద్ది పైసలు వాళ్ళ బహుమతుల కోసం మీరు హత్యలు చేపిస్తున్నారు పోలీసులతోని. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాము, భారత ప్రభుత్వాన్ని చర్చలు జరపండి, మావోయిస్టులతో చర్చలకు పిలవండి, పేద ప్రజలకు న్యాయం చేయండి, దేశానికి న్యాయం చేయండి అని కోరుతున్నాము. నిన్న తెలంగాణ డీజీపీ ఆపరేషన్ కగారు తెలంగాణలో కొనసాగుతుంది, చర్చ జరపమని చెప్పారు. దాని మీద మీరేమంటారు? దాని గురించి మరి ప్రజలుగా మనమే ఆలోచించాలి. మనం ఏం చేయాలంటే ప్రజలంతా ఒక్కటవ్వాలి. ప్రజా నాయకులు, ప్రజా పాలన చేస్తున్న ప్రభుత్వాలు కూడా, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా మాట్లాడాలి. దీని గురించి వ్యతిరేకించాలి. మావోయిస్టులను ఖచ్చితంగా చర్చలకు పిలవాలన్నది ప్రజలు డిమాండ్ చేయాలి. నక్సలైట్ ఉద్యమంలోకి పోయి ఎన్నేళ్ళైంది, ఆయన పోయినప్పటి నుంచి మళ్ళా వచ్చిందా? జరిగిన తల్లి తండ్రి అందరూ పోయినా, ఎప్పుడు పోయినారా రాలేదు. ఇట్లనే జరుపుకుంటూ పోయింది. ఎన్నో ఉన్నాడు అనుకుంటా మమ్మల్ని ఎంత మోసం చేస్తాడు అందరూ చంపుకున్నాడు. కానీ ఇంట్లో చంపుడు న్యాయం కాదు, న్యాయం కాదు. సర్కారు ఇట్లా ఎందరూ బలి అయిపోతారు. ఏం లేని వాళ్ళని చూసుకుంటుంది. మాకు ఆధారం ఉంది కదా, ఇట్లా ఉన్నది ఉంది కదా, ఏం చేసిండాడు? ప్రజల కోసమే వేయండు, ప్రజల కోసమే ప్రాణాలు అర్పించిండు. మగలను బతికిస్తానని పోయింది, కానీ ఆయన ప్రాణాన్ని అరారాణంగా తీసినాడు. చంపమని అన్నవు నువ్వే, మోడీవే. సింపుల్గా ప్రభుత్వం అన్నదే మంచిగా ఉండేది ఉంటే ఈ అన్నలాంటి ఎందుకు వస్తారు? ప్రభుత్వమే కరెక్ట్ లేనప్పుడు వీళ్ళు వస్తారు, వీళ్ళు చేసేది న్యాయం చేస్తారు. అన్యాయంగా వీళ్ళని చంపిస్తే ఏమొస్తుంది? సరే దొరికినప్పుడు నువ్వు జైలు వేయాలి. నువ్వు అన్యాయంగా దొరికి కాబట్టి కొట్టి ఏదో ఒకటి చేసి ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను, ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ను అమలు చేయాలి. ఆదివాసీ ప్రాంతాల్లో గ్రామ సభ తీర్మానాన్ని, ఆదివాసీ ప్రాంతాల్లో 6th షెడ్యూల్ ను, ఆదివాసీ ప్రాంతాల్లోని సైనిక క్యాంపులను నిలిపివేయాలి. కగార్ ఆపరేషన్ ను కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్ ఆపరేషన్ ను, మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు, కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్ ఆపరేషన్ ను, కేంద్ర ప్రభుత్వం వెంటనే కగార్ ఆపరేషన్ ను, బూటబాబు ఎన్కౌంటర్ అయిన గరియాబాద్ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ విచారణ, గరియాబాద్ బూటబాబు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గరియాబాద్ బూటబాబు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ, ఛత్తీస్గఢ్ గరియాబాద్ బూటబాబు ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. ఛత్తీస్గఢ్ గరియాబాద్ బూటబాబు ఎన్కౌంటర్ పై అమలు చేయాలి. రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ ను అమలు చేయాలి. రాజ్యాంగంలోని 6వ షెడ్యూల్ ను అమలు చేయాలి. గ్రామ సభ తీర్మానాన్ని ఎత్తివేయాలి. సైనిక క్యాంపులను ఛత్తీస్గఢ్ లో నుండి ఎత్తివేయాలి. సైనిక క్యాంపులను ఆదివాసీ ప్రాంతాల నుండి
న్యాయ విచారణ జాడి వెంకట్ బాలకృష్ణ ప్రమోద ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. గరియాబాద్ బూత్ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించాలి. జాడి వెంకట్ బూడవ్ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ బాలకృష్ణ ప్రమోద ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ తీర్పు వేయాలి. భారత కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు. మావోయిస్టు పార్టీలో మళ్ళీ ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకొని శాంతి చర్చలు బేసరతుగా మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలి. కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. ముందటికి ఏదైతే గరియాబాద్ ఎన్కౌంటర్ ఏదైతే ఉందో బూటబ్ ఎన్కౌంటర్ సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరిపించాలి. మూడో విషయం, ఇవాళ దేశవ్యాప్తంగా యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, మేధావులు కావచ్చు, అంబేద్కర్ నుంచి కొంచెం ఎంతో మంది సాయుధ పోరాటం ప్రజలు చేయడం ఒక హక్కే అని చెప్పిండ్రు. మన రాజ్యాంగంలో ఉన్న హక్కులు అమలు కానప్పుడు వాళ్ళు సహజమైన తమ పోరాట స్ఫూర్తితోటి ఇవాళ సాయుధ పోరాటం మన దేశంలో జరుగుతుంది. అట్లాంటి సాయుధ పోరాటం, తెలంగాణ సాయుధ పోరాటం, తేబాగా సాయుధ పోరాటం, ఇప్పుడు పీపుల్స్ వార్ పోరాటం, మావోయిస్ట్ పోరాటం జరుగుతుంది. అట్లాగే హమాస్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా చైనా విప్లవం, రష్యా విప్లవం, ఫ్రెంచ్ విప్లవాలు కూడా సాయుధ పోరాటాలు జరిగినాయి. మీరు 1925 RSS గా పుట్టినప్పటి నుంచి జాతీయోద్యమంలో లేరు. బ్రిటిష్ వారికి అండగా ఉన్నారు. మన జాతీయ జెండాకు సల్యూట్ చేయలే. ప్రజల మధ్య విభేదాలు, ముస్లింల పైన విష ప్రచారం, క్రిస్టియన్ల పైన విష ప్రచారం, కమ్యూనిస్టుల పైన విష ప్రచారం చేస్తున్న పద్ధతి ఏదైతున్నదో అత్యంత దుర్మార్గమైన. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి మొదలు పెడితే ఇతర రాష్ట్రాలలో మీ వైఖరి పైన తీవ్రమైన నిరసన వస్తుంది. నేపాల్ ఇన్సిడెంట్ ను చూసుకునేనైనా మీరు మీ వైఖరి మార్చుకొని మీ పద్ధతులు విడనాడి ఇవాటికి ఆదివాసీ ప్రాంతంలో ఏదైతే జరుగుతున్న హత్యాకాండను, క్రూరమైన హత్యాకాండ ఇది. ఇజ్రాయెల్ టెక్నాలజీ, డ్రోన్ దాడులు, హెలికాప్టర్ బాంబు దాడులు, అత్యంత సైనిక పాఠశాలతో క్రూరమైన ఒక హత్యాకాండ. ఇటువంటి హత్యాకాండను నిలిపివేయాలని పౌర హక్కుల సంఘంగా, ప్రజా సంఘంగా ఇవాళ జాడి వెంకట్ అమరుడై 32 సంవత్సరాలుగా సికాసా ఉద్యమంతో పాటు మావోయిస్టు ఉద్యమం, పీపుల్స్ వార్ ఉద్యమం, మావోయిస్టు ఉద్యమం, ఏఓబి స్టేట్ ఒక కార్యదర్శి మెంబర్ గా పనిచేసినటువంటి అట్లాంటి ఒక సహజమైన ఉద్యమకారులను కూడా పాశవికంగా హత్య చేయడం చరిత్ర మిమ్మల్ని క్షమించడానికి బీజేపీ పార్టీకి, అక్కడి రాష్ట్రంలో ఉన్న బీజేపీ పార్టీకి, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి, ముఖ్యంగా అమిత్ షా, మోడీలకు మేము తీవ్రంగా ఈ నిరసన తెలియజేస్తాం. ఇంకొక విషయం, మొన్న మీరు ధన్ఖండ్ వైస్ ప్రెసిడెంట్ ను తొలగించితే ఆయన ప్లేస్ లో ఎన్నిక జరిగితే ప్రమోద్, జాడ్ వెంకట్లతో పాటు మిగతా 30 వివరాలు ప్రెస్ ద్వారా మనకు తెలిసినాయి. వాటి ఆనవాళ్లు, వాళ్ళ బాడీని అవన్నీ చూస్తే మాకున్న సమాచారం మేరకు అది ముమ్మాటికి బూటబ్ ఎన్కౌంటరే. వాళ్లకు ఏదైనా విషాహారం కావచ్చు, లేదా వేరే ఇతర కారణాలతోటి సజీవంగా పట్టుకుని ఒక క్రూరంగా కగార్ ఆపరేషన్ నేపథ్యంలో హత్య చేసిళ్ళు. ఈ 10 మంది హత్యపై పౌర హక్కుల సంఘం సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గరియాబాద్ బూటబ్ ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గత కొద్ది రోజులుగా, మరీ ముఖ్యంగా 1 సంవత్సర కాలంగా దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, మేధావులు, ప్రజా సంఘాలు, ప్రపంచ దేశాల హక్కుల సంఘాలు కోరిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కగార్ ఆపరేషన్ నిలిపేసి మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలని ఒక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ 6 నెలల కాల్పుల విరమణ ప్రకటించింది. వాళ్ళు శాంతి చర్చలకు సిద్దమన్నారు. 2023 ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా బీజేపీ పార్టీ కూడా శాంతి చర్చలకు మేము సిద్దం అని మేనిఫెస్టోలో పెట్టింది. ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ జనవరి 1, 2024 నుంచి అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ అయిన ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ తోటి ఇప్పటి వరకు 697 మంది ఆదివాసులను, మావోయిస్టు ఉద్యమకారులను అత్యంత క్రూరంగా హత్య చేసింది. ప్రపంచంలో ఉండి ఏదైనా యుద్ధాలు జరిగితే ఐక్యరాజ్య సమితి, జెనీవా ఒప్పందం, అట్లాంటి ఒప్పందాలకు భిన్నమైనటువంటి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమైనటువంటి పద్ధతిలో ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో క్రూరమైన హత్యాకాండ జరుగుతుంది. నువ్వు దేశంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే గత కొద్ది కాలంగా
ట్రంప్ తోటి మీరు అత్యంత సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో రష్యా తోటి, చైనా తోటి షాంఘై సహకార చర్చలు చేస్తావు. పహల్గాంలో ఉగ్రవాదులు మన దేశ టూరిస్టులను హత్యాకాండ చేస్తే చర్చలు చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో మీ వాజ్పేయి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చర్చలు చేసిండ్రు. మొన్నటికి మొన్న మీ ప్రోత్సాహంతో 3 మే 2023 మణిపూర్ లో మైతీలకు కుకీల మధ్యలో వాళ్ళ చిచ్చు పెట్టి వాళ్ళకి ఎస్టీ రిజిస్ట్రేషన్ హోదా మైతీ అని చెప్పేసి మీరు అక్కడ చిచ్చు పెట్టి క్రూరమైన ఒక హత్యాకాండకు ప్రోత్సహించిండ్రు. 28 నెలలుగా మోడీ ఆ ప్రాంతానికి, రాష్ట్రానికి పోలే. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న నేపథ్యం మేరకు నేపాల్లో ఇటీవల జరిగిన యువకుల ఆగ్రహము, అక్కడ ప్రధానమంత్రితో పాటు ప్రతిపక్ష నేతలపైన జరిగిన దాడులు, ఇవన్నిటి నేపథ్యం శ్రీలంకలో కూడా యువకుల, నిరుద్యోగుల ఆగ్రహం, బంగ్లాదేశ్ లోని ప్రభుత్వాలపైన ఆగ్రహం నేపథ్యంలో ఇవాళ మన మోడీ నుంచి మిగతా బీజేపీ నాయకులు, కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వాళ్ళలో ఒక ఆలోచన బెదరైంది. మొన్నటికి మొన్న యునైటెడ్ నేషన్స్ సర్వసభ సమావేశంలో పాలస్తీనా ఒక స్వతంత్ర దేశమని ఓటింగ్ జరిగితే అప్పటి ఓటింగ్ లో భారత ప్రభుత్వం మోడీ వ్యతిరేకమైన ఓటు వేసింది. నిన్నటికి నిన్న ఇప్పటికీ ఓటింగ్ లో 142వ దేశంగా పాలస్తీనాకు స్వతంత్ర దేశంగా మద్దతు పలికింది. మీరు ప్రపంచ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉగ్రవాదులతోటి, పాకిస్తాన్ తోటి, ఈశాన్య రాష్ట్రాలతో చర్చలు జరుపుతారు. అట్లాగే సుప్రీంకోర్టు ఎన్నో సందర్భంలో మావోయిస్టులు మన బిడ్డలే, వారిని చంపొద్దు, చట్ట ప్రకారంగా మెదలాలని చెప్తే ఇవాళ మీరు ఈ కగార్ ఆపరేషన్ క్రూరంగా హత్య చేయడం తీవ్రంగా గర్హనీయమైనది. మీరు ఒకవైపు ద్వంద్వ ప్రమాణాలు ప్రకటిస్తున్నారు, మావోయిస్టు పోవట్లేదు ఉద్యమాన్ని కూకలు వేటుతో మేము పెకిలిస్తామంటారు. నిజానికి మావోయిస్టు ఉద్యమం 1980 తర్వాత గడ్చిరోలు నుంచి వెళ్ళి, ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి వ్యాప్తి చెందొచ్చు. అంతకంత ముందు నుంచి వెళ్ళి కుమ్రం భీం 1940లో ఆదిలాబాద్ జిల్లాలో నైజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసింది ఆదివాసులుగా. అట్లాగే 1920-25 ప్రాంతంలో అల్లూరు సీతారామరాజు ఈస్ట్ గోదావరి జిల్లాలో బ్రిటిష్ వ్యతిరేక పోరాటం జరిగింది. గూండాదారి జగదల్పూర్ ఏరియాలో 1910లో జరిగింది. 1900లో బిర్సా ముండా బ్రిటిష్ కాలంలో పోరాటం. ఇవన్నీ ఆదివాసీ ప్రాంతంలో తమ స్వయం పాలన కోసం, తమ జీవించే హక్కు కోసం అడవుల నుంచి వాళ్ళను బేదఖలు చేసి వాళ్ళలో ఉన్న వనరులను తరలించడానికి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ఈ హత్యాకాండలో నేపథ్యంగా మీరు అదానీ, అంబానీలకు ఇవ్వడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ఈ కగారు ఇవాళ మనందరం చూస్తున్నాం. మన పక్కనే ఉన్న నేపాల్లో అక్కడ ఉన్న యువకులు, నిరుద్యోగం, అక్కడ ఏదైతే అధికారంలో ఉన్న ఓలీ ప్రధానమంత్రితో పాటు అక్కడ ఉన్న ప్రతిపక్షాలు ఇవన్నారు ఆ విద్యార్థులు ఎట్లయితే ఒక నిరసన, ఒక ప్రదర్శన చేసి మొత్తం వాళ్ళ అధికారంలో ఉన్న ప్రధానమంత్రి మొత్తం అందరి మీద దాడులు చేసి కాలబెట్టిన నేపథ్యం చూస్తున్నాం. అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్ ఇవన్నీ దేశంలో చూస్తున్నాం. ఇవాళ మోడీ మనం చూస్తున్నాం. సెప్టెంబర్ 13th మణిపూర్ లో మే 3, 2023 అక్కడ మైతీలు, కుకీ, నాగాల మధ్యలో బీజేపీ, అక్కడ రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ ఆధ్వర్యంలో మైతీలు, కుకీల, ఆదివాసీ కుకీల మధ్యలో చిచ్చు రేపి వాళ్ళ మహిళను వివస్థలు చేస్తున్న ఒక దుర్మార్గమైన స్థితిని ఇవాళ బీజేపీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 1 నుంచి కగార్ పేరుతో ఆదివాసీ ప్రాంతంలో ఉన్న వనరులను తరలించుకుపోవడానికి, ఆ వనరులకు అండగా ఉన్నటువంటి ప్రపంచ దేశాల నుంచి మొదలు కొడితే, ఐక్యరాజ్య సమితి నుంచి మొదలుకుంటే దాదాపు హక్కుల సంఘాలు, దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, మన రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా కగార్ ఆపరేషన్ నిలిపివేసి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలంటున్నారు. సుప్రీంకోర్టు కూడా ఎన్నో సందర్భంలో నీ బిడ్డలు మావోయిస్టులు, ఈ దేశ బిడ్డలు, ఈ దేశ పౌరులు, వారిని చంపే హక్కు వాళ్ళపైన క్రూరమైన రాజ్యహింస ప్రయోగించద్దని ఎన్నోసార్లు చెప్పింది. అంతర్జాతీయ సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఇవాళ మోడీ ప్రభుత్వం మార్చ్ 2026-30 కూడా మావోయిజాన్ని, నక్సలైజాన్ని తుదవిస్తామంటారు. అమిత్ షా, మోడీలు మీరు అధికారంలోకి వచ్చింది, రాజ్యాంగంలో ప్రమాణం చేసింది ఈ దేశంలో ఉన్న పేదరికాన్ని, ఈ దేశంలో ఉన్న అసమానతలు మీరు 2014లో విదేశాల్లో ఉన్న నల్లధనం నుంచి మొదలు కొట్టే ఎన్నో హామీలు ఇచ్చిండ్రు. 2023 ఛత్తీస్గఢ్ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎన్నికలకు రాకముందు మేము మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపుతామన్నారు. మీరు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరుపుతామే కాకుండా ఇవాళ పహల్గాంలో అక్కడ ఉన్న ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రభుత్వంతో ఉగ్రవాదులు దాడి చేసి 26 మంది టూరిస్టులను హత్య చేస్తే ఇవాళ అమెరికా ట్రంప్ చెప్పిండని చెప్పేసి మీరు చర్చలు చేయకుండానే చర్చలు చేసినామని కాల్పుల విరమణ ప్రకటన
ప్రకటించి సైన్యాన్ని వెనక్కి తీసుకున్నారు. అట్లాగే రష్యా చైనా తోటి మన షాంఘై చర్చలకు వేయలు. పాలస్తీనాలో కూడా ఇవాళ నిన్న యునైటెడ్ నేషన్లో మీరు మొన్నటి వరకు అమెరికా అండగా ఉన్నారు. 142 దేశంగా మీరు పాలస్తీనాకు మీరు మద్దతు ప్రకటించారు. ఈశాన్య రాష్ట్రాలలో మీరు శాంతి చర్చలు చేసిండ్రు. మొన్న నాగా కుకీలతో కూడా చర్చలు చేసిండ్రు. సాయుధ పోరాటాలతో చర్చలు చేసిండ్రు. 2002లో కాందహార్ ఎయిర్పోర్ట్ లో అప్పుడు విమానాపరం అయినప్పుడు ఆ వాజ్పేయి కూడా చర్చలు చేసిండ్రు. ఇవన్నీ చేసిన వాళ్ళు ఇవాళ మావోయిస్ట్ పార్టీతో చూడాలంటే ఇది రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. మీ అధికారం మీ బాబు జాయిర్ కాదు, మీ జేబు సొత్తు కాదు. ఇది ప్రజలు ఇచ్చింది, ప్రజలకు హామీకి ఇచ్చిన అధికారంలో మీరు తక్షణమే కగార్ ఆపరేషన్ ప్రజల డిమాండ్ వరకు దేశవ్యాప్తంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షాలు, సిపిఐ, సిపిఎం తో పాటు మీ బీజేపీ పార్టీ కాకుండా బీజేపీ పార్టీలో ఒక సెక్షన్ కూడా కగార్ ఆపరేషన్ నిలిపివేయాలంటుంది. మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలంటుంది. నిజానికి మావోయిస్ట్ పార్టీ ఒక అడుగు ముందుకేసి 6 నెలల కాల్పుల విరమణ అని చెప్పేసిండ్రు. వాళ్ళు బేషరతుగా ప్రకటించిండ్రు. 2 లేఖలు చేసిండ్రు, ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు. అయినప్పటికీ కూడా మీరు చర్చలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఒకవైపు విదేశాలతోటి మన టెర్రరిస్టులతో చర్చలు జరుపుతారు, మన దేశ బిడ్డలతో చర్చలు జరుపుతారంటే మీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీ ఈ దేశంలో మరీ ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీరు ఒక కక్షతోటి 1925లో మీరు ఆర్ఎస్ఎస్ పురుడు పోసుకున్న ఆర్ఎస్ఎస్ మీరు ఏనాడు కూడా జాతీయోద్యమంలో పాల్గొనలే, ఏనాడు కూడా మీరు ఉద్యమాలలో లేరు. అట్లాంటి వాళ్ళు ఇవాళ ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసే ఉద్యమకారులను, ఆదివాసులకు అండగా ఉన్న ఉద్యమకారులను హత్యాకాండ చేయండి. మీరు ఆపుకోవాలి. ఇప్పటికైనా ఈ ప్రజల నుంచి వస్తున్న ఆగ్రహాన్ని, ఈ ప్రజాస్వామికవాదం నుంచి వచ్చిన ఆగ్రహాన్ని మీరు ఈ కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. ఈ ఎన్కౌంటర్ ఏదైతే సెప్టెంబర్ 11 జరిగిన ఈ ఎన్కౌంటర్ అన్నారో ఇది ముమ్మాటికి ఈ గరియాబాద్ ఎన్కౌంటర్ కూటకమైన ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్ పై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయ విధానం జరిపించాలి. కగార్ ఆపరేషన్ నిలిపివేయాలి. మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలి. ఇవాళ 11 సెప్టెంబర్ 2025 ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబాద్లో ఎన్కౌంటర్గా చెప్పబడుతున్న ఎన్కౌంటర్లో మరణించినటువంటి జాడి వెంకట్ స్వగ్రామం సండ్రవెల్లి బెల్లంపల్లి బండ మంచరాల్లో గ్రామస్తులు, ప్రజా సంఘాల నాయకులు, ఇతర రాజకీయ పక్షాల నాయకుల ఆధ్వర్యంలో గ్రామం
తన వెంకటి చనిపోయిన వెంకటిని తన స్వగ గృహానికి తీసుకొస్తుండ్రు. నిజానికి ప్రజలందరూ భావించినట్టుగా మేధావులు వాళ్ళందరూ ఆలోచించినట్టుగా బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా ఆ వైపు ఆలోచిస్తుంది అనుకున్న నేపథ్యంలో కగార్ అనే ఆపరేషన్ జనవరి 1, 2024 మొదలుపెట్టి ఇప్పటి వరకు 697 మంది ఆదివాసుల మావోయిస్టులను అత్యంత క్రూరంగా హత్యలు చేసింది. నిజానికి 2023 డిసెంబర్ నాటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ అక్కడ ఎన్నికలకు పోయేటప్పుడు మేము మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేస్తాం, కాల్పుల విరమణ ప్రకటిస్తాం, ఆదివాసీ ప్రాంతం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం, రాజ్యాంగబద్ధంగా అమలు కావాల్సిన 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ పెసా చట్టాన్ని అమలు చేస్తామని ఎన్నికలకు పోయిన బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు అయిన వెంటనే శాంతి చర్చల వైపు చూడకుండా దేశవ్యాప్తంగా ఉన్న అందరూ చెప్పినప్పటికీ కూడా మా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ కూడా శాంతి చర్చలు జరపాలన్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ 6 నెలలు కాల్పుల విరమణ ప్రకటించి ఒక 3 సార్లు లేఖల ద్వారా చెప్పినప్పుడు కూడా ఇవన్నిటిని పెడచెవిన పెడుతుంది. నిజానికి ఇవాళ మోడీ జాతీయంగా అంతర్జాతీయంగా ఇవాళ రష్యా చైనా దేశాలతో చర్చలు చేస్తుండు. పాకిస్తాన్ ప్రోద్బలంతో పహల్గామ్ ఉగ్రవాదులు మన దేశ టూరిస్టులు 26 మందిని హత్యాకాండ చేస్తే అమెరికా ఫోర్స్ తోటి చర్చలు అని చెప్పకుండా కూడా చర్చలు చేసినామని వాడు ఆపిల్లు. అదేవిధంగా పాకిస్తాన్ తోటి చర్చలు ఉగ్రవాదులతో చర్చలు జరుపుతామని చెప్పేసి అన్న స్థితి నుంచి వెళ్ళి ఇవాళ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాను ఒక స్వతంత్ర దేశంగా గుర్తిస్తామని జరిగిన ఓటింగ్లో గతంలో జరిగిన ఓటింగ్లో అమెరికాకు అనుకూలంగా ఉన్న మోడీ ప్రభుత్వం ఏదైతే మన దేశ మోడీ ఏదైతే అలీన విధానానికి ఉండాల్సిన మోడీ 2014లో ఇజ్రాయెల్కు అమెరికాకు పూర్తిగా వత్తాసు పడుతున్న నేపథ్యంలో ఇవాళ వ్యతిరేకంగా ఓటేసి పాలస్తీనాకు సపోర్ట్ చేసి 142వ దేశంగా. అట్లాగే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లో అక్కడ కార్పొరేట్ కంపెనీలకు అక్కడి ప్రభుత్వాలు మొత్తం ప్రజల వనరులను దోచిపెడుతూ నిరుద్యోగం చేస్తున్న నేపథ్యంలో గత వారమే నేపాల్లో యువకులు ఎట్లయితే తమ ప్రతిఘటన చెప్పిందో ఇవన్నిటి నేపథ్యంలో ఇవాళ మన దేశంలో ఉన్న కార్పొరేట్లు బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా గడగడలాడుతున్న నేపథ్యం. అట్లాగే మణిపూర్లో బీజేపీ ప్రోత్సాహంతో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయిన బీజేపీ మైత్రులకు ప్రోత్సాహం ఇచ్చి ఆయుధాలు ఇచ్చి కుకీలను ఆదివాసులైన కుకీలను ఊచకొత కోసి జాతర వైక్షానికి కారణమైన 28 నెలలైనప్పటికీ కూడా ఆ వైపు మోడీ ప్రభుత్వం బీజేపీ పోయి చూడలే. ఇవాళ 28 నెలల తర్వాత మోడీ పోతుంటే 43 మంది ఆ రాష్ట్ర బీజేపీ నాయకులు నిరసనగా రాజీనామాలు చేశారు. అంటే ఇవాళ నువ్వు ఏదైతే దేశవ్యాప్తంగా వస్తున్న ఒక వ్యతిరేకత ప్రపంచవ్యాప్తంగా నువ్వు అనుసరిస్తున్న ఏదైతే మత విద్వేషం ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ముస్లింలు వ్యతిరేకం, క్రిస్టియన్లు వ్యతిరేకం, కమ్యూనిస్టులు వ్యతిరేకం, మావోయిస్టులు వ్యతిరేకం అని ఏదైతే చెప్తున్నావు ఏదైతే ఒక రాజ్యాంగేత మనకి ఇటు